ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ ఎప్పుడు కామెంట్ చేసినా సరే దాంట్లో ఒక షాకింగ్ అండ్ ఫ్యూచరిస్టిక్ మాటలు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ప్రపంచంలో రాబోయే నెక్స్ట్ ఏఐ ద్వారా ప్రపంచంలో ఉన్న పేదరికం అంతా పోతుంది, డబ్బులు అనే కాన్సెప్ట్ ఉండదు, అంటే ప్రపంచ ప్రజలంతా ప్రశాంతంగా వాళ్ళకు నచ్చిన పని చేసుకోవచ్చు అని అయితే ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పిన ప్రకారం కాన్సెప్ట్ ఏంటంటే, ఆయన అభిప్రాయం ప్రకారం ఏఐ, రోబోట్స్, ఆటోమేషన్ కలిసి మనుషులు చేసే ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ను తీసుకుంటాయి. ఫ్యాక్టరీలు, ఆఫీసులు, డ్రైవింగ్, కన్స్ట్రక్షన్ అన్నీ ఏఐ చేస్తుంది. అప్పుడు మనిషికి డైలీ వర్క్ అనేది ఉండదు. అంటే 100x ప్రొడక్టివిటీ ప్రపంచం మొత్తం ఉంటుంది. పెద్ద సంఖ్యలో వస్తువులు, సేవలు చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. ఈ పరిస్థితిలో మనీ అనే కాన్సెప్ట్ అయితే చాలా స్లో అవుతుంది. అంటే స్లోగా, అంటే మీనింగ్లెస్ అనే కాన్సెప్ట్కి వస్తుంది. మనీ అనేది అవసరం ఉండదు. సో ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, ఏఐ మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది, యాక్చువల్గా ప్రపంచాన్ని కూల్చేస్తుంది అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. పెద్ద అంటే సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది. కానీ ఇలాన్ మస్క్ చేసిన ఈ కామెంట్స్ మాత్రం అంటే చాలామందిని ఆలోచింపజేసే విధంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఆయన పాయింట్ ఒకటే, ఏఐ వల్ల 100x ప్రొడక్టివిటీ వస్తుంది. సో మనీ అనే కాన్సెప్ట్ ఉండదు ప్రపంచంలో, ఇంకా మనీ అవసరం ఉండదు. ఎవరికి నచ్చిన పని మాత్రం వాళ్ళు చేసుకోవచ్చు. అన్ని పనులు కూడా కన్స్ట్రక్షన్ కానీ, డ్రైవింగ్ కానీ, లేకపోతే ఇంకా హౌస్ హోల్డ్ సంబంధించిన వర్క్ ఏదైనా సరే ఏఐ కంప్లీట్ చేస్తుంది. సో ఏఐ వల్ల అయితే ప్రపంచంలో పేదరికం మొత్తం నిర్మూలన అవుతుందని అయితే షాకింగ్ కామెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇలాన్ మస్క్ ఎప్పుడు చేసినా ఫ్యూచరిస్టిక్గా కూడా కామెంట్స్ ఉంటాయని అయితే కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. మస్క్ చెప్తున్న మరో ప్రధాన విషయం ఏంటంటే, యూబీఐ అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, అంటే ప్రతి మనిషికి గవర్నమెంట్ లేదా సిస్టమ్ ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తూ ఉంటుంది. ఏఐ వల్ల ఎకానమీ చాలా పెద్దగా పెరుగుతుంది, అందులో నుంచే ప్రజలు ఫ్రీ ఇన్కమ్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పడం ఏంటంటే, పేదరికం పూర్తిగా తగ్గుతుంది, బేసిక్ నీడ్స్ అన్నీ తీరుతాయి, ఎవరైనా తమకు ఇష్టం వచ్చిన పనులు చేయగలరు, క్రియేటివిటీ మరియు ఇన్నోవేషన్ అయితే పెరుగుతాయని అయితే మస్క్ అయితే కళల ప్రపంచం అయితే ఒకటి చూపించడం జరిగింది. సో ఇది నిజంగా అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, ప్రజెంట్ ఇది అంటే సోషల్ మీడియాలో అయితే బాగా ట్రెండ్ అవుతుంది. పెద్ద మేధావులను కూడా ఇది ఆలోచింపజేసే విషయంగా ఉంటుంది. సో ఇది ఈ విధంగా మొత్తం ప్రపంచాన్ని ఆక్యుపై చేసే మొత్తం ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుందని అయితే చాలామంది కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో చూడాలి, అంటే మస్క్ కామెంట్స్ ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ రేపు రిప్లైస్ కూడా వస్తాయి వివిధ మేధావులతోని, దాన్ని బట్టి ఏం జరుగుతుందో చూడాలి.